ఫైనల్లీ మహాకుంభమేళకి వెళ్ళాలన్న కోరిక తీరింది. మా ఫ్యామిలీ మొత్తం ఫెబ్ 14థ్ రోజు మహాకుంభమేళకి వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చాము. అసలు మేము ఎలా వెళ్ళాము? మా జర్నీ ఎలా జరిగింది? ఎలా స్టే చేశాము? ఫుడ్ ఎలా అని కదా మీ డౌటు? మేము ఇక్కడి నుండి ఫెబ్ 12థ్‌న ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. మాది ఓన్ వెహికల్ కాబట్టి ఫుడ్‌కి కావాల్సిన వస్తువులు, అలాగే పడుకోవడానికి బెడ్‌షీట్ కూడా తీసుకెళ్ళాము. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాటాక ఉత్తరప్రదేశ్‌లో మహాకుంభమేళా జరుగుతుంది కాబట్టి అంత దూరం ఒకే రోజు వెళ్ళలేము. సో, మేము మధ్య మధ్యలో ఆపి ఫ్రెషప్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. మరి ఎలా పడుకున్నారనే డౌట్ మీకు రావచ్చు. ఓన్ వెహికల్ కాబట్టి వెహికల్‌లోనే పడుకున్నాము. మేము వెళ్ళినప్పుడు పెద్దగా ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ఉంది. బట్ చాలా తక్కువ. మేము చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఫెబ్ 26న మహాశివరాత్రి కాబట్టి గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో, వీలైనంత వరకు పిల్లల్ని గానీ, ముసలోళ్ళని గానీ తీసుకెళ్ళకపోవడమే మంచిది. కుంభమేళా దగ్గరికి వెళ్ళాక అంటే ప్రయాగరాజ్ వెళ్ళాక అక్కడ వెహికల్‌కి పార్కింగ్‌కి ప్లేస్ ఉంటుంది. అక్కడ మీరు మీ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. వెహికల్ పార్కింగ్‌కి ఎలాంటి చార్జెస్ తీసుకోరు. వెహికల్ పార్కింగ్ చేసుకున్నాక మెయిన్‌గా మీరు చేయాల్సింది వెంటనే వెళ్లి ఫస్ట్ స్నానం చేసుకోండి. వెంటనే స్నానం చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఎలా రష్ పెరిగేది తెలియదు. మనం మాత్రమే కాదు కదా! మనతో పాటు ఎంతోమంది అక్కడికి వస్తుంటారు. సో, వెళ్ళిన వెంటనే స్నానం చేసుకోవడం మంచిది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయ్యింది. వెహికల్ పార్కింగ్ చేసుకున్నాక స్నానం చేసుకొని రావడానికి నైట్ 10 అయిపోయింది. పార్కింగ్ ప్లేస్ నుంచి త్రివేణి సంగమంకి మాక్సిమం 2 కిలోమీటర్స్ పైనే ఉండవచ్చు. మరి త్రివేణి సంగమంకి ఎలా వెళ్ళాలంటే అక్కడ ఆటోస్ ఆర్ బైక్స్ ఇలా చాలానే వెహికల్స్ దొరుకుతాయి. మేము ఆటోలో వెళ్ళాము. ఈచ్ పర్సన్‌కి రూ. 100 చార్జ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఇలా రోడ్ల పక్కన అన్నీ అమ్ముతుంటారు. నీళ్లు నింపుకోవడానికి వాటర్ బాటిల్స్, పూసల దండలు, రుద్రాక్ష మాలలు ఇలా అన్నీ అమ్ముతుంటారు. అలాగే త్రివేణి సంగమంలో దీపం వెలిగించడానికి కావలసిన వస్తువులు కూడా అక్కడ అమ్ముతారు. నేను కూడా దీపం కొనుక్కొని స్నానం అయ్యాక దీపం వెలిగించి నదిలో వదిలాను. మనం అంత దూరం స్నానం చేయడానికి వెళ్తున్నాము సరే. మరి అంత పెద్ద నదిలో 3 నదులు ఎక్కడ కలుస్తున్నాయి? అంటే త్రివేణి సంగమం ఎక్కడ ఉంటుంది అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మేము కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాము. అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు ఎక్కడ స్నానం చేయాలని. మేము ఒక పెద్దాయనని అడిగితే ఆయన ఇట్లా ఘాట్ నంబర్స్ ఉంటాయి. 8థ్ ఘాట్ నుంచి మీరు లోపల ఎక్కడ స్నానం చేసినా అది త్రివేణి సంగమం కిందికే వస్తుంది అని చెప్పారు. మేము 8థ్ ఘాట్ దాటాక ఈ కమాం నుంచి కిందికి దిగి ఇక్కడ స్నానం చేశాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడారాలు అన్నీ అక్కడ ఉన్న ఆఫీసర్స్‌కి అండ్ వీఐపీస్‌కంట. మనం స్టే చేయడానికి కూడా అక్కడ సత్రాలు ఉంటాయట. అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారట. మేము స్నానం చేసుకొని వెంటనే వచ్చేసాము. సో, వాటి గురించి నాకు ఐడియా లేదు. బట్ అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. ఇంకో విషయం ఏమిటంటే బోట్ ఎక్కాలనుకునే వాళ్ళు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 లోపు అక్కడికి రీచ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ 6 నుండి బోటింగ్ అలో ఉండదట. మహాకుంభమేళా ఇంత సాఫీగా జరిపిస్తున్న అక్కడి ఆఫీసర్స్‌కి అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారికి మన తరపున థాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మహాకుంభమేళా జరుగుతుంది. వెళ్తున్నాము. స్నానం చేసి వస్తున్నాము. అక్కడికి నాగసాధువులు, సాధువులు వస్తున్నారు అని తెలుసు. బట్ అసలు కుంభమేళా జరగడం వెనుక రీజన్ ఏంటి? మన పురాణాల ప్రకారం మహాకుంభమేళా జరగడం వెనుక ఒక రీజన్ ఉంది. ఆ వీడియో కూడా నేను చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. లేదా మీరు గంగో ఫ్యాక్ట్స్ అని సెర్చ్ చేసినా మన ఛానల్ ఓపెన్ అవుతుంది. 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది ఈ మహాకుంభమేళా. సో, మాక్సిమం అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఫెబ్ 26థ్ మహాశివరాత్రి రోజు ఈ మహాకుంభమేళా ముగుస్తుంది కాబట్టి మాక్సిమం అందరూ వెళ్లి రండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకో మీకు తెలుసు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.